అరే అసలు నన్నెందుకు కొడుతున్నావురా? యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. దీనికి అర్థం తెలుసా? తెలుసు, చెప్తే వదిలేస్తావా? తెలియకపోయినా వదిలేస్తానేమో కానీ తెలిస్తే మాత్రం. అరే రే ఏం చేస్తున్నావురా? రే 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 హైదరాబాద్లో దారుణ హత్య. హంతకుడు వివరాలు ఇంకా తెలియదు. హంతకుడు మర్మాంగాన్ని కట్ చేసి చంపడం ఇక్కడ గమనించదగ్గ విషయం. శివాజీ ఏమైంది? కోసేశాడు మేడం. వాట్? విక్టిమ్ మేల్, ఏజ్ 30, కాజ్ ఆఫ్ డెత్ ఈస్ బ్లీడెడ్ డెత్ మేడం. ఏ టైంలో జరిగింది? సుమారు 2 to 3 AM. విట్నెస్లు ఎవరైనా ఉన్నారా? లేదు మేడం, సీసీ క్యామ్ లేకుండా ఊరవతల తీసుకొచ్చి చంపాడు. సరే, ఇందాకేదో కోసేశాడన్నావు. మీకు ఎలా చెప్పాలి, అది వాడి హ్యాండిల్, మెయిన్ టూల్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఈ చాప్డ్ ఈస్ డిక్ ఆఫ్ మేడం. ఓ అదా, అది చెప్పడానికి ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? అదేదో వాడి నీది కట్ చేసినట్టు. బీ ప్రొఫెషనల్. ఏమైనా క్లూస్ ఉన్నాయా? ఆ షో మీద ఫోటో దొరికింది మేడం. ఇది విక్టిమ్ ఫోటోనా, లేదా హంతకుడే ఇక్కడ పడేసి ఉండొచ్చు? కానీ ఎందుకు? అదే మనం కనిపెట్టాలి. ఇది నా ఫస్ట్ మర్డర్ కేసు మేడం. నాకు తెలిసి నేను బాగానే హ్యాండిల్ చేస్తున్నాను అనుకుంటా. హలో భయ్యా. హలో భైరవ, ఈ రోజు నుండి నీ కమలా మేడంది పికప్ డ్రాప్ ఉంటుంది. ఓకే. తన అడ్రస్ డీటెయిల్స్ యాప్లో ఉంటే చెక్ చేసుకొని వెళ్ళిపో, సరేనా? సరే భయ్యా, నేను ఇప్పుడే చెక్ చేసుకొని వెళ్ళిపోతా. హలో, అది కాదు. ఎవ్రీథింగ్ ఓకే మ్యామ్? మైండ్ యువర్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో. చనిపోయింది వీడి ఫోటో ఎందుకు క్లూ వదిలేశాడు? ఎవరు చేసి ఉంటాడు ఇదంతా? ఆంటోనీ, ఎనీ డిఎన్ఏ శాంపిల్స్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్? నో మేడం, విక్టిమ్కి తప్ప ఎవరీ దొరకలేదు. వాడు పక్కాగా ప్లాన్ చేసి మరీ మర్డర్ చేశాడు. అసలు ఈ విక్టిమ్ ఎవడు? వాడి పేరు సదానందం. నెల క్రితమే జైలు నుండి బెయిల్పై రిలీజ్ అయ్యాడు. వాడి మీద 4 మర్డర్ కేసులు, 6 రేప్ కేసులు, 30 రాబరీ కేసులు ఉన్నాయి. అంటే ఆ మర్డర్ చేసిన వాడు వీడి వల్ల బాధింపబడ్డవాడై ఉండాలి, లేదా వీని అపోజిషన్ గ్యాంగ్లో ఎవడైనా చేసి ఉండాలి. మరి ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? వాడి పేరు రాజు. వాడు సేమ్. వాడిపైన 2 మర్డర్ కేసులు, 4 రేప్ కేసులు, 20 దొంగతనాలు ఉన్నాయి. ఓకే, సో వాళ్ళిద్దరికీ ఏమైనా కామన్ కనెక్షన్ ఏమైనా ఉందా?
ఒకే జైలు షేర్ చేసుకోవడం కానీ ఒకే నేరం కలిసి చేయడం కానీ? నెల క్రితమే ఇద్దరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అంతకుమించి నో కామన్ కనెక్షన్. ఓకే, వీళ్ళిద్దరి మీద ఉన్న అన్ని కేసు ఫైల్స్ నా దగ్గర తీసుకురా. అండ్ ఆ ఫోటోలో ఉన్నవన్నీ ఎక్కడున్నా కనిపెట్టి కస్టడీలోకి తీసుకో. ఓకే. నాకు తెలిసి వాడి ఒక్క మడ్డతో ఆపడు. నెక్స్ట్ చంపబోయేవాడు ఫోటో ఇచ్చి మరీ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈలోపే మనం వాడిని పట్టుకోవాలి. లేదా అజయ్ గారికి చెప్పి స్పెషల్ టీంకి అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు. అసలే వాడు కరెక్ట్గా అదే కట్ చేస్తున్నాడు. యు ఆర్ రైట్. ఇది స్పెషల్ టీంకి వెళ్లేలోపు మనమే కేసు సాల్వ్ చేయాలి. మీకు అలా అర్థమైందా? ఈ మర్డరర్ చంపడానికి అసలు దాన్నే ఎందుకు కట్ చేస్తున్నాడు? మేబీ వాడు పొట్టువాడు అయి ఉండొచ్చు మేడం. వాడికి తలందగా అక్కడ నరుకుతుండొచ్చు. వాడు వీళ్ళ మీద చెప్పలేనంత పగతో రగిలిపోతూ ఉండాలి, లేదా వాడొక సైకో అయి ఉండాలి. మేడం వాటర్ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే మ్యామ్. మీ పేరు? నా పేరు భైరవ మేడం. సారీ భైరవ, మార్నింగ్ మీతో అలా మాట్లాడుండకూడదు. ఇట్స్ ఓకే మేడం, నేను అర్థం చేసుకోగలను మీరు ఏదో టెన్షన్లో ఉన్నారని. ఏమైందండి? ఇది కార్ ఏదో ట్రబుల్ ఇస్తుంది, నేను ఒక్క నిమిషం చెక్ చేస్తాను మ్యామ్. ఓకే. ఇంకా ఎంత టైం పడుతుందండి? చిన్న ప్రాబ్లం మేడం, అయిపోతుంది. ఏమనుకోకుంటే ఒక్కసారి ఆ వెనకాల స్క్రూ డ్రైవర్ని తీసుకొస్తారా? సరే అండి. థ్యాంక్ యూ మ్యామ్. చూడండి మేడం, భూమిపైన ప్రతిరోజు అందరికీ ఏదో పోరాటమే. అందరికీ బాధలు, కష్టాలు, చిరాకులు ఎన్నో ఉంటాయి. కానీ అవి మనం వేరే వారిపై చూపిస్తే అంత బాగోదు కదా. మనం తోటి వారికి చేసే సాయం ఏంటో తెలుసా? జస్ట్ బీయింగ్ కైండ్ టు దెమ్. ఒక చిరునవ్వు నవ్వడమే. మీకు అస్సలు ఐడియా లేదు ప్రతిరోజు నేనేం ఫేస్ చేస్తున్నాను. మీకేం కావాలన్నా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మీ నెక్స్ట్ స్టెప్ మీ చేతిలోనే ఉంది. చూస్ యువర్ స్టెప్ వైజ్లీ. Shit. టిష్యూ ఉందా అండి చేతులు క్లీన్ చేసుకోవడానికి? కర్చీప్ ఉంది. మేడం, ఈ మర్డర్ కేసు సాల్వ్ చేస్తే గోల్డ్ మెడల్ నాకే వస్తాంట. మన ఇద్దరం షేర్ చేసి. యాంటోనీ, రాజు డీటెయిల్స్ దొరికాయా? లేదు మేడం, ప్రస్తుతం వాడు సిటీలో లేడంట. పైగా వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. డోంట్ వరీ మేడం, సిటీ అంతా హై అలర్ట్ పెట్టినాం. అయినా వీడు ఊళ్ళోనే లేడు కదా, వాడు ఇంకేమైనా చంపుతాడు. బాయ్ భైరవ.